అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. మీ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందా? సంతాన సమస్యలు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దంపతులు ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1లో 6 మంది లేదా 17.5% ప్రజలు తమ జీవితకాలంలో ఇన్ఫర్టిలిటీ, సంతానలేమితో బాధపడుతున్నారు. ఇది స్త్రీలు, పురుషులు ఇద్దరిలోనూ సమస్యల వల్ల కలగవచ్చు. అయితే పురుషులలో సంతానలేమికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, స్పెర్మ్ కణాలు అండం వైపు కదలలేకపోవడం, లో మోటిలిటీ, అసాధారణ ఆకృతి గల స్పెర్మ్ కణాలు, అబ్నార్మల్ మోర్ఫాలజీ, అసలు శుక్రకణాలు లేకపోవడం, అజూస్పెర్మియా ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇవి మెడికల్, ఎన్విరాన్మెంటల్, లైఫ్ స్టైల్ కారణాల వల్ల ఏర్పడతాయి. స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ప్రధాన కారణాలు: లైంగికంగా సంక్రమించే వ్యాధులు, STIs, ఎపిడిడిమైటిస్ లేదా ఆర్కైటిస్ వంటి ఇన్ఫెక్షన్లు వీర్య కణాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండాలి. అధిక వేడికి గురికావడం, అధిక వేడి పని, వేడి నీటి స్నానాలు, హాట్ టబ్లు, ల్యాప్టాప్ను ఒడిలో పెట్టుకోవడం స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ధూమపానం, అధిక మద్యపానం, డ్రగ్స్, కానబిస్, అనాబాలిక్ స్టెరాయిడ్స్ స్పెర్మ్ నాణ్యత, సంఖ్య, చలనశీలతపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఊబకాయం, ఆబెసిటీ, హార్మోన్ల అసమతుల్యత, టెస్టోస్టెరాన్ తగ్గడం కు దారితీసి స్పెర్మ్ సంఖ్యను తగ్గిస్తుంది. విటమిన్లు, విటమిన్ సి, డి, జింక్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాల లోపం స్పెర్మ్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. బిగుతుగా ఉండే లోదుస్తులు వృషణాల వేడిని పెంచి ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఇతర కారణాలు: జెనెటిక్ సమస్యలు, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, వారికోసెల్, వృషణ నాడుల వాపు, హార్మోనల్ డిసార్డర్స్, మందులు, యాంటీఎండ్రోజెన్స్, ఆపియాయిడ్స్, ఒత్తిడి, పర్యావరణ విషాలు, పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్. పెరగాలంటే ఏం చేయాలి? అయితే ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల ద్వారా స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చు. ప్రతిరోజూ ఖచ్చితంగా వ్యాయామం చేయండి. వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్. రోజూ పొద్దున టిఫిన్ చేయడం కంటే బదులుగా మొలకెత్తిన విత్తనాలు, స్ప్రౌట్స్ తినండి. జీవమున్న మొలకలు స్పెర్మ్ కౌంట్ను పెంచుతాయి. ఆ తర్వాత ఓ గంట సేపు గ్యాప్ ఇచ్చి ఏదైనా ఓ పండు లేదా కూరగాయ జ్యూస్ను తాగండి. మళ్లీ మధ్యాహ్నం అన్నం తినేయండి. రాత్రికి అన్నం బదులుగా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ 4 రకాలు పెట్టుకుని తినండి. వీటితో పాటుగా పండ్లను తినండి. ముఖ్యంగా దానిమ్మ జ్యూస్ స్పెర్మ్ కౌంట్ పెరగడానికి బాగా సహాయపడుతుంది. ఎందుకంటే దానిలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఇ, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఇలా ఓ 3 నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే స్పెర్మ్ కౌంట్లో తేడాలను గమనించవచ్చు. స్పెర్మ్ సైకిల్కు 70 నుంచి 80 రోజుల సమయం పడుతుంది. అయితే డాక్టర్ వద్దకు వెళ్లకుండానే పెరుగుదల గమనించవచ్చు. కానీ సెమెన్ అనాలిసిస్ చేయించుకోవడం మంచిది. సావధానతలు, సూచనలు: 1. వైద్య సలహా: స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే సెమెన్ అనాలిసిస్ చేయించుకోండి. వైద్యుడిని సంప్రదించి మెడికల్ కారణాలు, ఇన్ఫెక్షన్స్, వారికోసెల్ తనిఖీ చేయించుకోండి. సప్లిమెంట్లు, జింక్, విటమిన్ డి, సి తీసుకునేటప్పుడు డాక్టర్ సలహా తీసుకోండి. 2. జీవనశైలి: ధూమపానం, మద్యం, డ్రగ్స్ మానేయండి. బరువు నియంత్రించండి. BMI 18, 5-24, 9. వృషణాలను చల్లగా ఉంచండి. లూస్ లోదుస్తులు ధరించండి. హాట్ బాత్లు మానండి. 3. ఆహారం: యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహారాలు, బెర్రీలు, నట్స్, ఫిష్ తీసుకోండి. ఒమేగా-3, సాల్మన్, జింక్, ఓయిస్టర్స్ సహాయపడతాయి. అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్ మానండి. 4. వ్యాయామం: మితమైన వ్యాయామం 30 నుంచి 45 వరకు నిమిషాలు చేయండి. అధిక ఇంటెన్సిటీ మానండి. ఒత్తిడి తగ్గించడానికి యోగా, మెడిటేషన్. 5. మానిటరింగ్: మార్పులు చేసిన తర్వాత 3 నెలలు వేచి చూసి మెరుగుదల లేకపోతే వైద్య సహాయం, IVF, ICSI తీసుకోండి. అలర్జీలు లేదా ఇతర సమస్యలు ఉండకుండా చూసుకోండి. గమనిక:
ఈ సమాచారం సాధారణ సలహాల కోసం మాత్రమే. స్పెర్మ్ కౌంట్ సమస్యలకు సంబంధించి ఎల్లప్పుడూ వైద్య నిపుణులను సంప్రదించండి.